ఈ వీడియోలో గోరఖ్పూర్, లుంబిని, పోఖ్రా, ముక్తినాథ్ని చూస్తారు. ముందుగా మా కాశీ ప్రయాణం తర్వాత నేపాల్కి బయలుదేరాము. నేపాల్లో ఉన్న ఒక పెద్ద పట్టణం పేరు పోఖ్రా. ఆ పోఖ్రా వెళ్ళటానికి దారిలో మేము బస్ ద్వారా ప్రయాణం చేశాము. చాలా కష్టంతో కూడుకున్నది, అయినా సరే చాలా బాగున్నది. ఇది మీరు చూస్తున్నది గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ దేవాలయం. ఈ గోరఖ్నాథ్ దేవాలయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ గురువులు స్థాపించినది. యోగి ఆదిత్యనాథ్ కూడా ఇక్కడే ఉండేవాడని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ గుడిని యోగి ఆదిత్యనాథ్ సంబంధించిన ఆ గుడి గోరఖ్నాథ్ని దర్శించుకొని బయటికి వస్తే ఇటువంటి పెద్ద పెద్ద మండపాల్లో అనేక మంది భారతదేశ యోగుల పరంపర మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు. అలానే కొంతమంది ఇలా డబ్బుల్ని ముడుపులుగా కట్టి బయటకు వస్తూ ఉంటారు. ఇది దేవాలయం. ఈ దేవాలయానికి వెనుక వైపు గురు పరంపరలు మొత్తాన్ని మనం చూడవచ్చు. ఇది చూసి తర్వాత మా ప్రయాణం పోఖ్రాకి జరిగింది. పోఖ్రా నుంచి నేపాల్ సరిహద్దు అండి, ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతం. ఇక్కడ మా తనిఖీల అనంతరం మేము ఆ పక్కనే ఉన్న ఒక హోటల్లో బస చేసి మరుసటి రోజు లుంబిని బయలుదేరాము. ఆ లుంబినిలో బౌద్ధ ఆరామాలకు సంబంధించిన వివిధ దేశాలకు సంబంధించిన చారిటీస్ వాళ్ళు నిర్మించే మానిస్ట్రీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది చూసుకుంటూ బుద్ధుడు పుట్టిన ఆ ప్రదేశానికి వెళ్ళాము. ఇది ఈ వివిధ దేశాలకు సంబంధించిన మానిస్ట్రీస్ అవి వాళ్ళ సంస్కృతిని, బుద్ధ సంబంధించిన సంస్కృతిని అక్కడ తెలియజేస్తూ ఉంటుంది. ఈ దేవాలయాలే అని చెప్పచ్చు. బౌద్ధ మతం అనగానే మనకి ఇలా చక్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది చూస్తే చాలు ఇది తిప్పి వాళ్ళు ఒక రకమైన మనఃప్రశాంతత పొందుతారని చెప్పచ్చు. ఇది ఒక దేశానికి సంబంధించిన బౌద్ధ మానిస్ట్రీ. చాలా బాగుంది. లోపల వీడియో తీయనియరు, కానీ బయట నుంచి తీయచ్చు. అలా బయట నుంచి తీశాను. చాలా బాగుంది. బుద్ధుడు, బౌద్ధ మతము ఆ విశేషాలని ఇక్కడ చక్కగా వివరిస్తూ ఇలా బొమ్మల రూపంలో కూడా ఉంటాయి. బౌద్ధ ఆరామాలన్నీ కూడా దాదాపు ఇలానే ఉంటాయి నేపాల్లో. చాలా బాగుంది. ఈ మెయింటెనెన్స్ని మనం చాలా గొప్ప విషయంగా అభినందించవచ్చు. కారణం ఏమంటే ఎక్కడ ఏ మానిస్ట్రీకి వెళ్ళినా సరే చాలా చక్కగా నీట్గా, ఇంతమంది పర్యాటకులు వస్తున్నా సరే ఆ నీట్నెస్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయడంలో గొప్ప విషయాన్ని మనం భావించవచ్చు. చాలా బాగుంది ప్రతిదీ. కాకపోతే అక్కడ లోపల ఇది చైనాకి సంబంధించింది. చైనా సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఇదిగోండి, ఇది ఒక మానిస్ట్రీ. దీంట్లోనే మాంగ్స్ చూసాము. చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పచ్చు. ఇక్కడ నుంచి బుద్ధుడు పుట్టిన ఆ ప్రదేశానికి వెళ్ళాము. అది ఎంత పవిత్రమైందంటే అక్కడ మట్టి, గాలి, ప్రతి అణువు అక్కడ చాలా విలువైందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు అట్లా చాలా పవిత్రంగా కాపాడుతూ ఉంటారు. ఇది బుద్ధుడు పుట్టిన ప్రదేశం అట. బౌద్ధ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇవన్నీ 3వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు ఇక్కడ బౌద్ధ మతము బాగా ప్రాచుర్యం పొంది, బాగా అంటే గోల్డెన్ ఎరా అని చెప్పచ్చు. ఆ లోపలికి వీడియో తీయలేదు, అయినా సరే ధైర్యంగా కొంచెం పార్ట్ తీశాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. దాని నుంచి బయటికి రాగానే బుద్ధుడు పుట్టిన ప్రదేశాన్ని చూపిస్తూ చాలా పరిరక్షిస్తున్నారు వాళ్ళు. దాని నుంచి బయటికి రాగానే బుద్ధుడిని స్నానం చేపించిన ఒక కోనేరు, ఆ కోనేరులో ఉన్న తాబేళ్ళు, చాలా ప్రకృతిని మనం చాలా ఎంత రమణీయంగా ఉందంటే కాసేపు ఇక్కడ ధ్యానం చేస్తే ఈ చెట్టు కిందో లేకపోతే ఎక్కడ ఏ ప్రదేశంలో ధ్యానం చేసినా సరే మనకి ఎంత ప్రశాంతత చేకూరుతుందంటే నిజంగా
ఆ బౌద్ధ మతానికి హెడ్స్ ఆఫ్ అండి. ఇక్కడ చిన్న శబ్దం కానీ అలజడి కానీ ఏమీ ఉండవు. చాలా ప్రశాంతంగా ఉంది. చూడాల్సిందే ఇది. జీవితంలో బౌద్ధ మతం గురించి ఏ కొంచెం తెలిసినా ఈ ప్రాంతాన్ని చూడటం ద్వారా మనలో ఆ భావం చాలా పెంపొందుతుంది. అంత మాత్రాన బౌద్ధ మతానికి మారతామని కాదు, కానీ ఆ మతంలో ఉన్న గొప్పతనం మనకి ఇక్కడ ఈ చూడటం ద్వారా, ఇలా మెడిటేషన్ చేయటం ద్వారా మనకి చాలా బాగా కలుగుతుందని నేను నమ్ముతున్నాను. అలానే ఆ లుంబిని చూసిన తర్వాత మేము పోఖరా బయలుదేరాము. ఆ పోఖరాలో ఉండి ఆ రోజు ఉదయమే మరలా ముక్తినాథ్ అంటే ఈ ఈ పేరు వినని హిందూ ఉండడేమో అని అనుకుంటా నేను. ఆ ముక్తినాథ్ ప్రయాణం కొంచెం కాదు, బాగా కష్టంతో కూడుకుంది. అక్కడ నుంచి పోఖరా నుంచి ముక్తినాథ్ వైపుకి వెళ్ళటానికి హెలికాప్టర్లు ఉంటాయి, విమానాలు ఉంటాయి, అలానే రోడ్డు సదుపాయం కూడా ఉంది. ఆ రోడ్డు సదుపాయం కొంచెం కష్టంతో కూడుకున్నది, ఎందుకంటే ఆ నది ఒడ్డున కాబట్టి కష్టంతో కూడుకున్నది. ఆ మార్గమాధ్యంలో వెళుతుంటే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాతావరణం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఎవరూ చెప్పలేము. ఉదయం బాగుంటుంది, మధ్యాహ్నానికి చల్లబడుతుంది. కొండ ప్రాంతం దాదాపు మనకి 12,000 అడుగుల ఎత్తులో, సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందువలన ఈ ప్రాంతాన్ని చలిగా ఉంటుంది కాబట్టి మేము ఇలా స్వెటర్లు వేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఈ ప్రాంతం వరకు బస్సు సదుపాయం లేదా వ్యాన్ సదుపాయం లేదా హెలికాప్టర్ సదుపాయం ఉంటుంది. ఇక్కడ నుంచి అందరూ డోలీల మీద కానీ గుర్రాల మీద కానీ నడిచి కానీ నడవటమే ఉత్తమం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఆ మార్గాన్ని చూడండి ఎంత సులభం చేశారు. దాదాపు 2 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది ఎత్తు, కానీ ఎక్కడ అలసట అనిపించదు. మెల్లగా అడుగు వేసుకుంటూ వెళితే ఒక అరగంట నుంచి 45 నిమిషాల్లో మనం పైకి చేరుకుంటాము. గుర్రం ఎక్కిన వాళ్ళైనా సరే కొంత దూరం ఒక 5-6 ఫర్లాంగుల వరకు నడవాల్సి ఉంటుంది. ప్రధాన ద్వారం, దీని నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ముక్తినాథుని దర్శించుకోవటం ఒక గొప్ప అనుభూతి. జీవితంలో పునర్జన్మ ఉండకూడదు అనుకుంటే ఈ ముక్తినాథ్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే వాతావరణం ఎలా ఉందో చూపించటానికే మీకు ఆ కొండలు, ఆ మార్గ మధ్యంలో ఉన్న ఆ గంటలని స్పృశిస్తూ ముందుకు నడుస్తుంటే మనకి అలసటే తెలియదు. అలా వెళ్ళిన తర్వాత ఆ ముక్తినాథ్ దేవాలయం అయితే చాలా చిన్నదే, కానీ దాని విశిష్టత మాత్రం ఎంత చిన్న దేవాలయమో దానికి కొన్ని వేల రెట్లు ఉంటుందని మనం గమనించాలి. దేవాలయం ముందు భాగం ఇది. ఇక్కడ వరకే ఫోటోలు తీసుకోవచ్చు. అందరూ దేవాలయంలో ఉన్న ప్రతి అణువుని స్పృశిస్తూ వాళ్ళు మధురానుభూతి పొందుతూ ఉంటారంటానికి ఇదిగోండి ఈ వీడియోనే ఒక నిదర్శనం. ఇలా మేమందరం లైన్లో నిలబడి ముందుగా ఆ ముక్తినాథుడిని దర్శించుకొని ఆ తర్వాత అక్కడున్న 108 కుండలాల్లో నీటిని స్పృశిస్తూ కొంతమంది చల్లుకుంటూ, కొంతమంది వాటిలో తడుస్తూ పవిత్రతను పొందారనుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇలా ఆ 108 కుండలాల ద్వారా వచ్చే ఆ నీటిలో తడుస్తూ ఆ తర్వాత ముక్తినాథ్ దేవాలయానికి ముందు భాగంలో ఉన్న 2 కుండలాలు, ఒకటేమో పాపకుండలం, అంటే పాపాలన్నింటినీ తొలగించేది. దాంట్లో కనుక మునక వేస్తే మనకున్న పాపాలన్నీ పోతాయన్న ప్రగాఢ నమ్మకం. నిజంగా ఈ నీటిలో గొప్ప శక్తి ఉందనటంలో అతిశయక్తి ఏం లేదు. ఆ నీటిని కొంచెం తాగినా సరే మనకి ఆరోగ్యానికి సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇలా నేను కూడా చల్లుకున్నాను, దానిలో దిగే సాహసం చేయలేదు ఆ చలికి.
ఇలా ఇది పాపకొండలం. ఈ పాపకొండలంలో మునగటం ద్వారా మనకున్న పాపాలన్నీ హరిస్తాయనే నమ్మకం. అలానే దీని తర్వాత ఉన్నది రెండోది పుణ్యకొండలం. పాపకొండలంలో మునిగితే పాపాలన్నీ హరిస్తాయి, బాగానే ఉంది. మరి పుణ్యకొండలంలో పుణ్యకొండలంలో మునగటం ద్వారా మనకున్న జన్మలకి సమాప్తం అవుతుంది. అంటే ఇక మరో మానవ జన్మ ఉండదు. ఇది పుణ్యకొండలం. దీనిలో కూడా మునిగి ఒడ్డుకొచ్చి ఇక్కడ చక్కగా అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. పురుషులు స్త్రీలు విడివిడిగా వాళ్ళు వస్త్రాలని మార్చుకొని తిరిగి మళ్ళా దైవాన్ని దర్శించుకుంటే ఈ జన్మ సార్థకమైందన్న భావన మనలో కలుగుతూ ఉంటుంది. లోపల దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు మన ఎవరు అభ్యంతర పెట్టరు. ఎంతసేపు ఉన్నా సరే దైవ దర్శనం చేసుకోమనే సలహా ఇస్తారు తప్ప చాలా బాగుంది. ఇది పూర్వకాలంలో హెలిప్యాడ్, ఇక్కడ దాకా హెలికాప్టర్లు వచ్చాయి. అక్కడ నుంచి మళ్ళీ దైవ దర్శనం చేసుకునేవాళ్ళం. అక్కడ నుంచి తిరిగి మేము మళ్ళీ పోఖరా వచ్చాము. పోఖరాలో ప్రధానమైనది వారాహి అమ్మవారు. మనం వారాహి అంటాము, వాళ్ళు బారాహి, బి అని పలుకుతారు. వాళ్ళ భాషలో వి లేదు, బి ఉన్నది. అక్కడికి వెళ్ళాలంటే బోటు ద్వారా మాత్రమే, పడవ ప్రయాణం. దేశీయులు విదేశీయులు రకరకాల వాళ్ళు ఇక్కడ సందర్శన చేస్తూనే ఉంటారు. మేము బోటు ద్వారా వారాహి అమ్మవారిని చేరుకున్నాము. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు పెట్టుకొని ఆ బోటు ద్వారానే మనకి ఇక్కడ బోటు మనం కూడా రైడ్ చేయొచ్చు. ఇది ఒక వెసులుబాటు. వాళ్ళే మనని ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఇది మనకు ఒక గొప్ప అనుభూతి. వారాహి అమ్మవారు చిన్న ఐలాండ్లో ఉంటారు. ఈ నీళ్ళు కూడా చాలా శుద్ధంగా కనిపిస్తూ ఉంటాయి. వేలల్లో భక్తులు ఈ వారాహి అమ్మవారిని దర్శించుకుంటారు. చాలా బాగుంది. ఇక్కడ పావురాళ్ళు ఎక్కువగా ఉంటాయి. కొంచెం మన సన్మానం చేస్తాయేమో అన్నట్టుంటాయి. జాగ్రత్తగా చెట్ల కింద లేకుండా కొంచెం పక్కన నిలబడితే మనకి వాటి సన్మానాన్ని అందుకునే అదృష్టం కలగదు. ఇక్కడ నుంచి తిరిగి అమ్మవారిని దర్శించుకుంటున్నాం. తిరిగి మరొక ప్రసిద్ధమైన దేవాలయము వింధ్యవాసిని అని మనం పిలుస్తాము. వాళ్ళు వింధ్యవాసిని అని పిలుస్తారు. అది ఎత్తైన కొండ మీద ఉంటుంది. చాలా ప్రశాంతతగా ఎంత గొప్పగా ఉంటుందంటే, నిజంగా అంత పెద్ద కొండ మీద ఒక పెద్ద దేవాలయము, పెద్ద ప్రాంగణం. ప్రతిదీ అణువణువు మనలో ఉన్న భక్తిని మళ్ళా మేల్కొలిపేలాగా ఆ ప్రాంతం అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎంతసేపు ఉన్నా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి దేవాలయాన్ని మన దేవుణ్ణి దర్శించుకుంటూ ఆ ప్రాంతాన్ని ఇలా మానసికంగా ఉల్లాసం పొందుతూ ఇలా బయలుదేరి వెళ్ళాము. ఈ నందీశ్వరుడు శివాలయము అభిషేకం చేశారు. చాలా ఉత్సాహపరుస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు కూడా. చాలా బాగుంది. అక్కడ నుంచి ఒక కొండ మీద ఉన్న ఇలా శివుడి విగ్రహానికి వెళ్ళాము. ఇది బాగుంది. ఈ వాతావరణం చాలా బాగుంది. ఇప్పుడే వర్షం పడతా ఉంది. ఆ వర్షంలో తడుస్తూ కొంచెం మేము వెళ్ళాల్సి వచ్చింది. వెంటనే ఎండ కూడా వచ్చింది. చూసారుగా వాతావరణం ఎలా ఉందో. తర్వాత మళ్ళీ పెద్ద వర్షం వచ్చింది. కాసేపు ఆ షెల్టర్లో ఉండి తర్వాత వెళ్ళి అదంతా చూసాము. చాలా బాగుంది. ఎంత బాగున్నా మన మురుడేశ్వర్ని మించి మాత్రం ఇది గొప్పగా అనిపించలే నాకు. మురుడేశ్వర్ చాలా బాగుంది. కర్ణాటకలో సముద్ర గర్భానికి దగ్గరగా నిర్మించిన మురుడేశ్వరు ఎంత బాగుందంటే, దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఇది ఉందా అన్నట్టుంది. అంత పెద్దగా అయితే అనిపించలేదు, కానీ చాలా బాగుంది. ఈ కొండ మీద నుంచి చూస్తే ఆ చుట్టుపక్కల కొండలు,
విశాలమైన ఆ నగరం పోఖరా నగరం మొత్తం కూడా మనం బాగా చూడవచ్చు. ఇది చూసుకుంటూ కిందకు వచ్చాము. ఇది చాలా ఎత్తైన ప్రదేశం ఇది. అక్కడ నుంచి గుప్తేశ్వర మహాదేవ్ కేవ్కి వెళ్ళాము. ఈ గుప్తేశ్వర మహాదేవ్ కేవ్స్ చాలా బాగున్నాయి. భూమట్టానికి లోపలగా ఉంటాయి. భూమట్టానికి లోపలగా చాలా మెట్లు దిగుతూ వెళ్ళాము. ఆ కేవ్స్కి వెళ్ళే దారి మొత్తం కూడా వ్యాపార సముదాయాలు ఉంటాయి. అది చూసుకుంటూ కిందకి వెళ్ళాము. ఇది ఒక గొప్ప అనుభూతి. ఈ కేవ్స్ చూడటం ఒక గొప్ప విషయం అయితే, ఆ కేవ్స్లో మనకి ఇలా ఒక ప్రవాహం కనిపిస్తూ ఉంటుంది. దాదాపు 200-300 అడుగుల ఎత్తులో నుంచి ఆ నీరు పడుతూ ఉంటుంది. ఆ బయట భాగం ఇది. అంత లోపలికి కింద పడే ఆ నీరు ఎటుపోతుందో మనకు ఆశ్చర్యం. అది ఎక్కడి నుంచి వస్తుందంటే బయట ఉన్న దేవీ ఫాల్ నుంచి వస్తుంది. దేవీ ఫాల్ దీని నుంచి ఆ నీరు రావటం చూపిస్తూ ఉంటారు. రెండో భాగం అయిపోయింది. మూడో భాగం తరువాతి వీడియోలో చూద్దురు. అప్పటి వరకు నమస్కారం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.